నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఎంఎస్ఎఫ్ నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, అసలు ఏం జరిగింది? ఆ ఇష్యూ అంటే ఓన్లీ నిలబెట్టినందుకే చనిపోయింది, ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ఫ్యామిలీలో? అంటే ఒక అమ్మాయి కాలేజ్కు తన వ్యక్తిగతంగా మానసిక కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల గురై ఆరోగ్య సమస్యకు గురై ఒక అర్ధగంట 30 నిమిషాలు 40 నిమిషాలు లేటుకు వచ్చినందుకు తనతో పాటు ఎంతమంది లేటుకు వచ్చినా వాళ్ళందరినీ క్లాస్కి అలౌ చేసి కేవలం ఈ అమ్మాయిని మాత్రమే మధ్యాహ్నం ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉన్నప్పటికీ కూడా క్లాస్కి అలౌ చేయకుండా క్లాస్ బయట నిలబెట్టింది. అంటే అందరిని పంపించి అమ్మాయి నిలబెట్ట ఒకదాని బయట ఏంటంటే వ్యక్తిగత పగ కూడా అమ్మాయి మీద ఉన్నది. అదే విధంగా ఒక 2 నిమిషాలు చెప్పేస్తా. వీళ్ళు డాడీ నరసింహరావు అనేటువంటి జి నరసింహరావు గారు కార్పెంటర్ వర్క్ చేస్తారు. ఎవరైతే మధుర అని ఉందో ఇంగ్లీష్ టీచర్, వాళ్ళ ఇంట్లో కార్పెంటర్ వర్క్ ఒప్పుకున్నాడు. ఆ కార్పెంటర్ కూడా ఒక 90% పని కంప్లీట్ అయిపోయింది. ఒక 10% మాత్రం పని మిగిలింది. అంటే 90% పని కంప్లీట్ అయిపోయి 10% పని మిగిలింది. వాళ్ళకి ఆయన పని ఎందుకు వదిలేసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. సామాన్యంగా పేద ఇంటి వాళ్ళకు మన సామాన్య వర్గాలకు సామాజిక వర్గాలకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. ఆరోగ్య సమస్యని గురై ఆరోగ్య సమస్య వల్ల పని కంప్లీట్ చేయలేకపోయాడు. అంటే మీ డాడీ మా దగ్గర పైసలు తీసుకుంటూ పని కంప్లీట్ కాలేటువంటి ఒక వ్యక్తిగత కక్షతోని ఈ అమ్మాయిని బయటని ఆపడం జరిగింది. ఇక్కడ ఆపింది ప్రిన్సిపల్ లేకపోతే వేరే ఇతర టీచర్స్? ఇతర టీచర్ ఇంగ్లీష్ టీచర్ క్లాస్ అవుతున్న సమయంలో బయటికి రావడం బయటికి ఆపేసింది. ఆపేసిన తర్వాత ఈ అమ్మాయి చెప్పింది, మేము నాకు పలానా సందర్భం ఉన్నది, నాకు పీరియడ్స్ వల్ల నేను క్లాసుకు రాలేకపోయినా, త్వరగా వద్దాం అనుకున్నా కానీ నాకు పీరియడ్స్ ఉంది మేడం, క్లాసుకు రాలేకపోయి అనుకుంటే మాకు లేవా మాకు రావా చూపెట్టాలా అంటే బహుశా మరి మేడానికి బిడ్డ లేకపోవచ్చా, ఆమెకు పీరియడ్స్ రాకపోవచ్చా, ఆమెకు పీరియడ్స్ వస్తే వాళ్ళ బిడ్డలను కూడా గిట్ని అడుగుతా చూపెట్టు అని అంటే ఒక పురుషుడు ఫ్యాకల్టీ ఉంటేనేమో సరే తెలియదు ఏదో అనుకోవచ్చు. అంటే ఒక మహిళా ఫ్యాకల్టీ ఈమె కూడా పీరియడ్స్ అనుభవిస్తూనే వచ్చింది. అంటే ఇంత పీరియడ్స్ బాధ అనుభవించి కూడా ఈ అమ్మాయిని పీరియడ్స్ వచ్చిందంటే చూపెట్టు అంటే ఏ మాట వరకు వచ్చిందన్న అంటే ఈమెకు అహంకార బల్పు ఎక్కువైంది. అంటే వీళ్ళ డాడీ నా దగ్గర పనిచేసిండు, వీళ్ళది పలానా దళిత కులం పలానా మాదిగ కులం, వీళ్ళు మా దగ్గర పనిచేసిండు అనేటువంటి అహంకార బల్పు ఎక్కువయ్యి ఒక అమ్మాయితో కూడా ఒక విద్యార్థితో కూడా ఈ విధంగా మాట్లాడడం అనేది ఆమె అహంకారానికి ఆమె కుల బుద్ధికి అనేది మనకి స్పష్టంగా కనబడుతుంది. అన్నసేపు బయట నిలబెడితే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ లాంటివి ఏం చేయాలి అంటే నిలబెట్టారు మేడం ఇట్లా అట్లా ఎటువంటి తప్పు చేయాలని చెప్పి మాట్లాడే ప్రయత్నం అధికారులతో కావచ్చు. అంటే సామాన్యంగా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే వాళ్ళ అక్క వెళ్ళిందంట, అప్పటికి అక్కెళ్తే ప్రాక్టికల్ ఎగ్జామ్, ఇప్పుడు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే ప్రాక్టికల్ ఎగ్జామ్ మార్కులు కట్ చేస్తాం బెదిరించిందంట అన్న. మేడాలు కూడా నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే ప్రాక్టికల్ ఎగ్జామ్ మార్కులు కూడా వేయం. అంటే గవర్నమెంట్ కళాశాలలో గవర్నమెంట్ అధికారులు ఏ విధంగా అంటే బెదిరింపులకు గురేస్తారు విద్యార్థులను. అంటే ప్రాక్టికల్ మార్కులు ఏమంటే నీ ఐఎస్ ఉన్నా నీ ఎంఎస్ సొమ్ము తిట్టినామో నీ ఐఎస్ సొమ్ము తిట్టినా ప్రాక్టికల్ ఎగ్జామ్ మార్కులు వేయనా, నీకే ప్రాక్టికల్ ఎగ్జామ్ కరెక్ట్ మార్కులు రాస్తే మార్కులు వేయాలి. అంటే నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ మాకు ఎగ్జామ్ ఫెయిల్ అవుతామో, ఎక్కడ మా భవిష్యత్తు ఇక్కడ అయిపోతున్నటువంటి భయంతో ఎవరో వాళ్ళు చెప్పలేకపోయారు. అలాగే ఇక్కడ పోయిన తర్వాత మన ఒక లేట్ వచ్చినట్టు అమ్మాయిలను కూడా శ్రీలక్ష్మి అనే ఫిజిక్స్ టీచర్ కూడా లేట్ వచ్చినావంటే పడుకొని వచ్చినావా, లేట్ ఎవరి దగ్గర పడుకున్నావు ఎందుకు లేట్ అయిందని మాట్లాడేటువంటి మాటలు కూడా ఇక్కడ మేడాలు మాట్లాడుతారు. కానీ అమ్మాయిలు పండుకొని వస్తావా అందుకే లేట్ అంటే ఎంతవరకు కరెక్ట్ అన్న అంటే అహంకారం మాటలు అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి నేను ఈ అమ్మాయికి పక్షాన మా దళిత పక్షాన మాదిగ కుల పక్షాన ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. అమ్మ శారదమ్మ గారు, మీరు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కాదు, శ్రీ చైతన్యనో జూనియర్ కాలేజ్కో పోయి పప్పు ఎట్లుంది అన్నం ఎట్లుంది అడగడం కాదు. నువ్వు మహిళా కమిషన్ చైర్మన్ అయితే, నువ్వు ఒక మహిళవే అయితే మహిళా కాలేజీలను సందర్శించు, మహిళా పాఠశాలను సందర్శించు, మహిళా హాస్టళ్లను సందర్శించు, వాళ్ళ బాధలు తెలుసుకో, వాళ్ళకు టీచర్లు ఏ విధంగా వేధింపులకు గురి చేస్తారు అది తెలుసుకో. అంతేకాని యూట్యూబ్లో వీడియోల కోసం రీల్స్ కోసం శ్రీ చైతన్యకో నారాయణకో పోయి పప్పెట్లుంది అన్నం ఎట్లుంది కాదు. నేను ఎస్సీ ఎస్టీ కమిషన్ బక్కి వెంకటయ్య కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మా దళితులకు మా మాదిగ కులాలకు ఇంకా వివక్షత ఉందా అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది. ఒక దళిత కులం కావడం ద్వారానే, ఒక దళిత మహిళ కావడం ద్వారానే ఒక అమ్మాయి దళిత కులంలో పుట్టినందుకే ఆ మేడం అహంకార బుద్ధి చూపెట్టుకొని అమ్మాయి నిలబెట్టింది. కాబట్టి కళాశాల ప్రిన్సిపల్ కూడా నిర్లక్ష్యం ఉన్నది. కళాశాలలో మొత్తం సీసీ కెమెరా ఉన్నటువంటి కళాశాల ఇది. కళాశాలలో సీసీ కెమెరా ఉంటే ప్రిన్సిపల్ ఆఫీస్ రూమ్లో ఏం చేస్తుంది, ప్రిన్సిపల్ సీసీ కెమెరా ఉన్నప్పుడు సీసీ కెమెరా డిజిటల్ ఏ విధంగా జరుగుతున్నాయి, క్లాసులు జరుగుతున్నాయా లేవా, పిల్లలు తిరుగుతురా చూడాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ ఉన్నది కదా. అవే పట్టించుకోకుండా ప్రిన్సిపల్ రూపడ కాలిమే కాలు వేసుకొని కూర్చుంటే ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వహించినట్టే. కాబట్టి ప్రిన్సిపల్ వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ అమ్మాయిని వేధించినటువంటి మధుర ఆమె ఇంగ్లీష్ సబ్జెక్టు, శ్రీలత అనే ఫిజిక్స్ సబ్జెక్ట్ ఇద్దరు టీచర్లను కూడా వెంటనే ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు పెట్టాలి, ఉమెన్ రైట్ కమిషన్ స్పందించాలి, మానవ హక్కుల కమిషన్ స్పందించాలి, వెంటనే కుటుంబానికి తక్షణ సాయం చేయాల్సిందో విజ్ఞప్తి చేస్తున్నాం. రాలేదా స్కూల్ కి లేకపోతే రాకూడదని చెప్పి ప్రిన్సిపల్ గారు ఏమైనా చెప్పినట్టు ఏమైనా సమస్య అంటే మేడం వస్తే పోలీసులు తీసుకుపోయారు. మేడం వచ్చి పొద్దుగాల మాట్లాడుతున్నారు, ఏ తప్పు చేయలేదని మాట్లాడుతున్నప్పుడు ఉండవచ్చు కదా. అంటే పోలీసులు కూడా ఏ రకంగా ఉండంటే మేము ప్రిన్సిపల్తో మాట్లాడడానికి వచ్చినా విద్యార్థులతో మాట్లాడడానికి వచ్చినా కనీసం మమ్మల్ని విద్యార్థుల
ఒక్కరు పోనిచ్చేటువంటి పరిస్థితి లేదు. మేము వచ్చి మా బిడ్డ సార్ అమ్మాయి చనిపోయిన మా బిడ్డ అంటే బిడ్డే చూపెట్టు అంటారు. నీ బిడ్డ ఎట్లయితే చూపెట్టని వాళ్ళు కూడా అహంకారం మాటలు మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు పోలీసులు ప్రజల పక్షాన్ని నిలబడ్డారా, గవర్నమెంట్ అధికారులకు కాపలగా నిలబడ్డారా అనేది ఇంకా మనకు అర్థం కాని పరిస్థితి. ఇది ప్రజా ప్రభుత్వమా లేకుంటే ప్రజలను చంపే ప్రభుత్వం అనేది ఇంకా అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే దళితులపై ఇంకా దాడులు ఎక్కువైనా మాకు అనిపిస్తున్నాయి. కాబట్టి వెనువెంటనే అయ్యా విద్యాశాఖ మంత్రి మీరే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, మేము విద్యాశాఖ మంత్రి దగ్గర పోదామన్నా మాకు అవకాశం లేకుండా పోయింది. మీరే విద్యాశాఖ మంత్రి కాబట్టి విద్యాశాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకే విన్నవించుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు బక్కి వెంకటయ్య గారు మీకు విన్నవించుకుంటున్నాం. ఉమెన్ రైట్ కమిషన్ శారదమ్మ గారు మీకు విన్నవించుకుంటున్నాం. మానవ హక్కుల కమిషన్ కూడా విన్నవించుకుంటున్నాం. దయచేసి ఈ అమ్మాయికి న్యాయం చేయండి. వీళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అమ్మాయి అమ్మాయి బాడీ ఎక్కడ ఉంది, ఇక్కడ తీసుకొచ్చామని చెప్పి మేము మార్నింగ్ ఇక్కడ తీసుకురాగానే కూడా పోలీసులు మేము పోస్ట్ మార్టం చేసి కేసు ఫైల్ చేస్తామని కూడా గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. కేసు ఫైల్ చేసి ఇంకా కేసు కూడా ఫైల్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా కేసు ఫైల్ అవుతుంది, మళ్ళీ సంవత్సరం విచారణకు వస్తుంది. ఆ సంవత్సరం వాళ్ళు ఒప్పుకోలే అంటారు. ఆ లోపు వాళ్ళకి ప్రమోషన్లు వచ్చే తప్ప ఈ అమ్మాయికి మాత్రం న్యాయం జరగదు. ఈ కేసులో భాగస్వామ్యం అయినటువంటి అమ్మాయికి అన్యాయం కొనేటువంటి ఈ మాధుర అనే ఇంగ్లీష్ టీచరు, శ్రీలత అనే ఫిజిక్స్ టీచరు, మన నాగర్ అనేటువంటి ప్రిన్సిపల్కి ప్రమోషన్లు వస్తాయేమో కానీ కేసు విచారణ పూర్తయ్యేలోపు కానీ ఈ అమ్మాయికి మాత్రం ఏ విధంగా న్యాయం జరిగేటువంటి లేదు. దయచేసి నీకు ఉన్నటువంటి పోలీసులకు కూడా విన్నవించుకుంటున్నాం. మీకు ఆ బిడ్డ లాంటి బిడ్డలు మీకు ఉంటారు, ఆ బిడ్డ లాంటి మన్మరాలు మీకు ఉంటారు, మీ ఇంట్లోనూ వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. కాబట్టి దయచేసి కుటుంబానికి న్యాయం చేయండి. ఈ హంకప్పు బలుపు ఉన్నటువంటి టీచర్లను కూడా వెంటనే సస్పెండ్ చేయాలి. శారదమ్మ గారు మరొకసారి విజ్ఞప్తి చేసుకుని దయచేసి ఇలాంటి పాఠశాలలు స్పందించి మీ అసలైన మహిళా కమిషన్ నిరూపించుకోండి. ప్రైవేట్ కాలేజీలు కాదు మీరు తిరిగేది, మీ ప్రైవేట్ కాలేజీలకు తోతుగా ఉండకండి. దయచేసి ఇలాంటి గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి మహిళలకు కూడా రక్షణ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను.